ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిఏలు, హెల్త్ కార్డ్స్, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని తెలంగాణ గెజిట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఈసీఈ ఆడిటోరియంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో సర్కారు గత ప్రభుత్వం కంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 అమలు వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. మేము ఆల్రెడీ పనిచేసిన కాలానికి బిల్లు చేసి శాంక్షన్ అయ్యి ఆ శాంక్షన్ అమౌంట్కి ఈ నెలలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. అమౌంట్ 2 లక్షలు శాంక్షన్ అయ్యి ఉంటే ఆ 2 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్కి 40,000 కూడా పే చేస్తున్నాం. కానీ ఆ 2 lakhs అమౌంట్ క్రెడిట్ కాలేదు. అవే కాకుండా పెండింగ్ బిల్స్లో సిపిఎస్ ఎంప్లాయీస్ వాళ్ళకు చెందాల్సిన కాంట్రిబ్యూషన్ కూడా సుమారుగా 2,000 కోట్లు, అంటే 10,200 కోట్లు పెండింగ్, 8,200 కోట్లు ప్లస్ 2,000 కోట్లు, 10,200 కోట్ల పెండింగ్ బిల్స్. అంటే ప్రతి ఎంప్లాయీకి ఏదో ఒక బిల్లు పెండింగ్ ఉంది.